నమస్తే అందరికీ. ఇప్పుడు ఆసనానికి మధ్య ఎందుకు విశ్రాంతి ఇవ్వాలి అన్న టాపిక్. ఇది కూడా ఎంఎస్ రాజు గారు, అంతిన సత్యనారాయణ రాజు చాలా చక్కగా తెలుగులో వివరించారు. అంతే, ఇదే మీకు వివరిస్తాను, మీ ముందు వస్తాను. ఆసనానికి మధ్య అసలు విశ్రాంతి ఇవ్వాలా, ఇలా ఇవ్వడం అవసరమా అనే అనుమానం, సందేహం కూడా ఎందరిలోనో కలుగుతూ ఉంది. ఆసనాలు విశ్రాంతి ఇచ్చి చేస్తూ ఉంటే అలుపు రాదు, చెమటలు ఎక్కువగా పట్టవు, శరీరం పూర్తిగా కదలకుండా విశ్రాంతిగా చేసినట్లు అనిపిస్తుంది అని భావించి ఎక్కువ మంది ఆసనం తీసిన వెంటనే ఇంకొక ఆసనాన్ని చేస్తూ ఉంటారు. ఇలా వెంటనే అలుపు మీద ఆసనాలు చేస్తుంటే కొద్దిగా చెమటలు పెట్టినట్లు, కష్టపడినట్లు, ఆసనాలు చేసినట్లు అనిపిస్తుందని స్పీడ్గా చేసుకొని వెళ్ళిపోతారు. గంట సమయంలో 30 నుండి 40 ఆసనాలు చేస్తూ ఉంటారు. నేను రోజుకి 30-40 ఆసనాలు చేస్తాను అని గొప్పలుగా చెప్పుకోవడానికి తప్ప మారేందుకు పనికిరాదు. ఎక్కువ ఆసనాలు చేస్తే మంచిదే అనే దానినే దృష్టిలో పెట్టుకొని గంటలో ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకుంటూ పోతారు. ఆసనానికి మధ్య విశ్రాంతి అనేది సరిగా ఇవ్వకుండానే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇలా విశ్రాంతి ఇవ్వకుండా ఆసనాలు చేస్తే ఎంత నష్టమో, విశ్రాంతి ఇస్తే ఎంత ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్రాంతి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? మొదటి కారణం, ఏదన్నా ఒక ఆసనాన్ని మనం చేసినప్పుడు ఆ ఆసనంలో ఎక్కడ ఒత్తిడి కలుగుతున్నదో, ఎక్కడ నొప్పి కానీ ఇబ్బంది కానీ అనిపిస్తున్నదో, ఎక్కడ కండరాలు నొక్కినట్లు ఒత్తుతున్నట్లు అనిపిస్తున్నవో ఆ భాగంలో రక్త ప్రసరణ ఆ ఆసనంలో ఉన్నంత వరకు బాగా తక్కువగా వెళ్ళడమో లేదా ఎక్కువ శాతం వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ భాగాలకు రాకుండా ఆగిన రక్తము చుట్టుపక్కల అవయవాలలో ప్రక్క భాగంలో కండరాలు ఎక్కువగా నిల్వ ఉంటూ ఉంటుంది. ఆసనంలో ఉన్నంతసేపు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆసనాన్ని తీసివేసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న ఎక్కువ రక్తం ఆగిన భాగాలలోకి స్పీడ్గా వెళ్తుంది. ఏ ఆసనంలో ఏ అవయవానికి ఫలితం రావాలో ఆ అవయవంలో ఈ మార్పులు వస్తేనే ఫలితం వచ్చినట్లు. ఆసనాలలో వచ్చే ముఖ్యమైన ఫలితం ఇదే. ఈ ఫలితం బాగా రావాలంటే ఆసనాన్ని విరమించిన తర్వాత మనం విశ్రాంతిని ఇస్తే ఆ సమయంలో రక్తం ఆగిన భాగాలకు రెట్టింపు రక్తం వచ్చి చేరుతుంది. ఇలా విశ్రాంతినివ్వకుండా ఇంకొక ఆసనం వెంటనే వేస్తే మళ్ళీ కండరాలు, నరాలు బిగింపు వచ్చి రక్త ప్రసరణ పూర్తిగా జరగదు. దానితో ఆసనంలో రావాల్సినంత ఫలితం రాదు. ఇలా ఫలితం సరిగా రాకుండా ఎన్ని ఆసనాలు వేసుకొని వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఆసనం వేసి ఉన్నప్పుడు ఒక భాగంలో ఫలితం వస్తే ఆసనం తీశాక వేరొక భాగంలో ఫలితం వస్తుంది. ఆసనం తీశాక ఫలితం వేరే భాగంలో రావాలంటే అది కేవలం విశ్రాంతిలోనే వస్తుంది. వేసిన ఆసనం ద్వారా పూర్తి ఫలితాన్ని పొందాలంటే ఆసనం తీశాక పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి ఇవ్వనప్పుడు మనకు ఆసనంలో వచ్చే ఫలితం 50 to 60% మించి ఉండదు. ఆసనం తీశాక విశ్రాంతి ఇవ్వడానికి గల మొదటి కారణం ఇదన్నమాట. ఇక రెండవ కారణం చూద్దాం. ప్రతి ఆసనంలో ఉన్నప్పుడు శ్వాసక్రియ ఎంతో కొంత ఆగుతుంది కదా. ఆసనం చేసేటప్పుడు శ్వాసల సంఖ్య బాగా పెరుగుతుంది. కొన్ని ఆసనాల్లో పై శ్వాసలే నడుస్తాయి. దానితో కొంత ఆయాసం అనిపిస్తుంది. కొన్ని ఆసనాల్లో ఎక్కువ కండరాలను బిగపట్టవలసి వస్తుంది. అలా చేయడం వలన ఆసనాల్లో అలుపు వస్తుంది. మరికొన్ని ఆసనాల్లో గాలి చాలా వరకు ఆగుతుంది. కొన్ని ఆసనాలు చేసినప్పుడు ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అప్పుడు కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇలా రకరకాలైన కారణాలు ఆసనాలు చేసేటప్పుడు ఆసన స్థితిలో ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి. ఇలాంటి రకరకాల స్థితులు వచ్చాకే మనం ఆసనాన్ని విరమిస్తాం. ఆసనాన్ని విరమించిన శరీరానికి ఈ అలసట, ఆయాసం లాంటివి పూర్తిగా తీరాలి. శ్వాసల సంఖ్య బాగా తగ్గాలి. దీర్ఘ శ్వాసలు బాగా జరగాలి.
శరీరం పూర్తిగా మామూలు స్థితికి రావాలి. అలా వచ్చిన తర్వాత ఇంకొక ఆసనాన్ని చేస్తే ఆసనంలో ఎక్కువ సమయం ఉండగలుగుతాము. అదే అలుపు తీరక ముందే ఇంకొక ఆసనం వేస్తే దాన్ని పూర్తిగా చేయలేకపోతాం. ఇలా అన్ని ఆసనాల్లో తక్కువ టైం మాత్రమే ఉండగలుగుతాం. దానితో ఫలితం తగ్గుతుంది. ఆసనం తీసాక శరీరం పూర్తి సహజ స్థితికి వచ్చే వరకు విశ్రాంతి ఇవ్వాలి. ఇది అన్నమాట రెండవ కారణం. ఇక మూడవ కారణం చూద్దాం. ప్రతి ఆసనాన్ని విరమించాక వెంటనే దీర్ఘశ్వాసలు నడుస్తూ ఉంటాయి కదా, ఉంటాయి. దీర్ఘశ్వాసలో ఎక్కువ ప్రాణవాయువు శరీరానికి అందుతూ ఉంటుంది కదా. ఎక్కువ ప్రాణవాయువు ఎప్పుడు శరీరంలోనికి వెళుతుందో అప్పుడు మనస్సు కుదుట పడుతుంది. బరువు పడ్డ విస్తరి అణిగినట్లు ఎక్కువ ప్రాణవాయువుతో మనస్సు అలాంటి పరుగులు తీయకుండా అణిగి ఉంటుంది. ఈ స్థితిలో ఆలోచనలు అనేవి రావు. మనసు ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటుంది. ఆసనాన్ని విరమించిన వెంటనే మన మనసులో కలిగే మార్పులు పైన చెప్పినట్లు ఉంటాయి. మనం ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో ప్రశాంతత లేకుండా రోజంతా గడుపుతూ ఉంటాం. అలాంటి మనకు రోజులో 1 గంట అయినా అలాంటి ఇబ్బందులు రాకుండా హాయిగా ఆనందంగా సుఖంగా ఉండే అవకాశాన్ని ఆసనాలు కలిగిస్తున్నాయి. ఆసనాలు ఇచ్చే ఈ ఫలితాన్ని మనం పొందే సమయం ఈ విశ్రాంతిలోనే. ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆసనాలు చేస్తే మానసికమైన మార్పులు ఆసనాల ద్వారా మనిషికి రావు. అలాంటి వారు ఆసనాల ద్వారా మానసికమైన సుఖాన్ని ఏమాత్రం పొందలేరు. గంటసేపు కష్టపడ్డా నిరుత్సాహం మిగులుతుంది. ఆసనం వేసి అందులో ఉన్నంతసేపు నొప్పులు బాధలు తెలుస్తూ ఉంటాయి. మనం ఏ ఆసనం వేసినప్పటికీ ఆ ఆసనం వలన కలగవలసిన సుఖం అంతా విశ్రాంతి ఇచ్చినప్పుడే దొరుకుతుంది. అసలు ఆసనాల యొక్క ముఖ్య ఉద్దేశమే శరీరానికి మనసుకు సుఖాన్ని విశ్రాంతిని ఇవ్వడం. ఈ విధంగా ప్రతి ఆసనం తర్వాత కొన్ని సెకండ్లు విశ్రాంతిని ఇస్తూ ఎన్ని ఆసనాలు వేసినప్పటికీ శరీరానికి అలసట అనేది ఉండదు. వేసిన కొద్దీ శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు డిస్కస్ చేసినట్టు ఈ 3 కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆసనానికి మధ్య విశ్రాంతి సమయాన్ని నిర్ణయించుకోవాలి. ప్రతి ఆసనానికి ఒకే సమయం సరిపోదు. మనం ఆసనాన్ని తీశాక ఆ ఆసనంలో మనం పొందిన అలసట, ఆయాసము, నొప్పులు మొదలైనవి అన్నీ పూర్తిగా పోవడానికి మరియు శ్వాసలు మామూలు స్థితికి వచ్చే వరకు విశ్రాంతిలోనే ఉండాలి. ఈ సమయంలోనే మానసికమైన ప్రశాంతతను మనం అనుభవిస్తాము. ప్రతి ఆసనానికి విశ్రాంతి సమయం అనేది 1 నిమిషానికి తగ్గకుండా ఉండాలి. మినిమం 1 మినిట్ అంటే 60 సెకండ్లు ఆసనానికి మధ్య. దట్ ఈస్ మస్ట్, కంపల్సరీ. ఇంకా ఎక్కువ చేస్తే మంచిది. 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ ఉండగలిగితే ఎక్కువ ఫలితాన్ని కూడా మనం పొందాలి. అక్కడ నుండి అవసరాన్ని బట్టి 2-3 నిమిషాల వరకు ఇస్తూ ఉండవచ్చు మినిమం. కొన్ని ఆసనాలు తప్పనిసరిగా 2-3 నిమిషాలైనా పైన విశ్రాంతిని ఇచ్చి తీరాలి. ఈవెన్ సమయం ఇబ్బంది లేకపోతే ఇంకా కాస్త విశ్రాంతిని పెంచడం వలన లాభమే ఉంది. అలా విశ్రాంతినిస్తూ ఆసనాలు చేస్తూ ఉంటే ఆసనాలు చేయడమే ధ్యానం చేసినట్టు కూడా అవుతుంది కదా. అంత గొప్ప మానసికమైన అనుభూతులు ఆసనాల తర్వాత విశ్రాంత స్థితిలో మనం పొందవచ్చు. ఎన్ని ఆసనాలను చేసుకుంటూ వెళ్తున్నాము అని కాదు. నేను అనేకసార్లు మీకు చెప్పాను కదా, ఎంత ప్రశాంతంగా చేస్తున్నాం అన్నదే ముఖ్యం కదా. ఎంత చెమటలు పట్టినవి అనేది కాదు, శరీరం ఎంత బాగా రిలాక్స్ అవుతున్నది అనేది ఆలోచించాలి. కాబట్టి ఆసనానికి మధ్య ఎందుకు విశ్రాంతి ఇవ్వాలో ఇప్పుడు మీకు తెలిసింది. కాబట్టి తప్పనిసరిగా ఇస్తూ మీరు చేసి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.